లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, అసలు స్త్రీ లేకపోతే ఈ సమస్త సృష్టి లేదు. కంటి పాపల తన శక్తి మేర ఎంత చేయగలిగితే అంత చేస్తూ అందరినీ తన వంతుగా కాపాడే ప్రతి స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంక వాళ్ళ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చేతికి మట్టి అంటకుండా వదిలించేసుకోవడం అంటారు. మట్టు పెట్టడం చేసేసి పక్కోళ్ల మీదకి తోసేయడంలో సైలెంట్ గా చాలా మంది నిష్ణాతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా ఈ విషయంలో ఆరితేరిపోయారు అని అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చేతి కట్టకుండా క్రైమ్ చేసేస్తారు, అడ్డు తొలగించేసుకుంటారు, మట్టు పెడతారు, పక్కోళ్ల మీదకి నెట్టేసేసి అదిగో వాళ్ళు చేశారని చెప్పి చేతిలో కత్తులు అవన్నీ పెట్టేసేసి ప్రజల ముందు ఆవిష్కరిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ అంటారు వీటిలన్నిటినీ. ఎందుకంటే సామాన్యంగా ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక రంగాల్లో, శాస్త్రీయ రంగాల్లోనూ రకరకాల రంగాల్లో ఇన్నోవేషన్స్ ఉంటాయి. కానీ అదేంటో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ చేయడంలో కానీ, క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ ని ఆవిష్కరించి పక్కోళ్ళ మీదకి నెట్టేయడంలో కానీ, లేదా ఆర్గనైజ్డ్ గా చేస్తూ మళ్ళీ ఎవరో ఒకరి మీద నింద మోపడంలో ఇప్పుడు ఆరితేరిపోయారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నిన్న కూడా మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో నిన్న మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో వివేక హత్య కేసులో మిస్టరీ మరణాలు అని ప్రత్యేకమైన చర్చ కండక్ట్ చేశాం. ఈ చర్చలో భాగంగా 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి కీలకమైనటువంటి సాక్షులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వరుసగా చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 6గురికి పైగా చనిపోయారు. తాజాగా వైఎస్ వివేక ఇంటికి వాచ్మెన్ గా ఉన్నటువంటి రంగన్న కూడా చనిపోవడంతో అసలు ఇది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఏదో సీరియల్ కిల్లింగ్ లాగానో లేకపోతే ఈ సీరియల్ డెత్ మిస్టరీస్ ఏంటా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఆ ఒక్క కేసులోని లాగా కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చినటువంటి విట్నెస్లు గాని, సాక్షులు గాని ఎందుకు ఇలా చనిపోతున్నారని మనం నిన్న ప్రత్యేకమైనటువంటి చర్చని కండక్ట్ చేశాం. మరి ఈ చర్చ ముఖ్యమంత్రి గారి కళ్లలో పడినట్టుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న సుదీర్ఘంగా కేబినెట్ లో ఈ అంశంపై చర్చించారు. అసలు ఎందుకు ఈ మరణాలన్నీ నమోదవుతున్నాయి, దీని వెనకైనా బలమైన కారణాలున్నాయా, అసలు ఎందుకు ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి, అలాగే డీజీపీ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పారు వివేక హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోవడం అనేది మరి ఇది క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ కిందకే వస్తుందనేది కూడా చర్చ జరిగింది. సాక్షుల మరణాలను అసలు తేలిగ్గా తీసుకోకండి, దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోందని ముఖ్యమంత్రి గారు అలాగే డీజీపీ గారు ఆ సందర్భంగా ఉన్న కేబినెట్ లో మంత్రులందరూ కూడా చర్చించడం జరిగింది. ఈ విషయంలో అసలు రంగన్న మృతి ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సిందే అని ప్రభుత్వం అప్రమత్తమైంది. కొంత సీరియస్ గా చర్యలకు ఉపక్రమించే దిశగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా 1 డికేడ్ కి పైగా ఉన్నటువంటి వెనక్కి వెళితే మనం పరిటాల రవి హత్య కేసుకి సంబంధించి కూడా ఇటువంటి మిస్టరీ మరణాలే నమోదయ్యాయని కంపారిటివ్ గా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను, మట్టు పెట్టడం, సైలెంట్ గా పక్కోళ్ల మీదకి నెట్టేయడం, పక్కోళ్ల మీదకి వేసేయడం అని. ఇప్పుడు ప్రధానంగా రంగన్న మృతి విషయాన్ని కూడా ప్రత్యేకించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో అయితే ఇది పోలీసులే చేశారు అన్న విషయంలో కథనాలు ప్రసారం చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. అదే అన్నాను నేను, అందుకే చేతికి మట్టి అంటకుండా అడ్డు తొలగించడం, మట్టుబెట్టి పక్కోళ్ల మీదకి నెట్టేయడం అనే ఒక ప్రక్రియ వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి ఇంత సుదీర్ఘ పాటు కొనసాగుతూనే వస్తోంది. అలాగే మనం అనుకున్నాం కదా ఇప్పటి వరకు కూడా అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా జరిగినటువంటి ఈ హత్య కేసులు ఇప్పటి వరకు రంగన్నతో కలిపి 6గురు చనిపోయిన నేపథ్యంలో అందులో గంగాధర్ రెడ్డి అయితే నిద్రలోనే చనిపోయాడు. 49 ఏళ్ల వయసులో నిద్రలో చనిపోవడం అనేది అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. అసలు ఈ గంగాధర్ రెడ్డి అయితే ఎటువంటి వాంగ్మూలం ఇచ్చాడంటే ఏకంగా సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో 10 కోట్ల రూపాయలు నాకు శివశంకర్ రెడ్డి ఆఫర్ చేశారు, ఈ హత్య కేసు నేనే చేశానని ఒప్పుకుంటే అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కీలక వ్యక్తి ఆయన. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఏకంగా కూల్ డ్రింక్ లో విష గుళికలు కలుపుకుని సూసైడ్ చేసుకున్నట్టు ఒక లెటర్ రాశారు. కానీ ఆయన రాసిన లెటర్స్ కి సంబంధించిన దాంట్లో సంతకాలు రకరకాలుగా ఉన్నాయి. ఇది కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది చర్చనీయాంశం అవుతోంది. అలాగే 2 డాక్టర్లు
మిస్టరీగా చనిపోయారు. ఒకటి భారతిరెడ్డి గారి తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వరుస అతను కూడా రేపొద్దున్న భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఇస్తారన్న చర్చ జరిగింది. ఆ వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోయారన్న చర్చ ఉంది. సో ఇద్దరు డాక్టర్లు ఈ కేసులో, ఒకడు కుట్లు వేసిన వాళ్ళు, కుట్లు వేయడానికి సహకరించిన వాళ్ళు. అలాగే ఇప్పుడు వాచ్మెన్ రంగన్న. సో ఇన్ని ఇన్నోవేటివ్ ప్లాన్స్ తో ఏమన్నా జరుగుతోందా? దీని వెనకాల బలమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా? విట్నెస్లు, ప్రధానంగా కీలక స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? దురుద్దేశాలు కూడా ఏమన్నా ఉన్నాయా? అసలు ఏం జరుగుతోంది అని చెప్పి ప్రభుత్వం అప్రమత్తమైంది, చాలా సీరియస్ గా ఉంది. అయితే పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు గారు జగన్ తో అప్రమత్తంగా ఉండండి అని ఎందుకు కూడా అంటున్నారు? సో ఈ మిస్టరీ డెత్స్ వెనుక ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎందుకు ఇంత మిస్టరీ డెత్లుగా నమోదవుతున్నాయి? ఇక తాజాగా రంగన్న మృతిపై ప్రభుత్వం అప్రమత్తమైందా? నిగ్గు తేల్చాల్సిందే. దీని వెనుకన్న అనుమానాస్పద వ్యక్తులు ఎవరు, బలమైన కారణాలు ఏంటి అన్ని కూడా నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? సో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి, అలాగే అడ్వకేట్ కూడా విద్యాసాగర్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, మరి కాసేపట్లో అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు కూడా జాయిన్ అవుతారు. అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. 7 ఏళ్ల క్రితం అత్యంత పాశవికంగా, చాలా కిరాతకంగా జరిగినటువంటి హత్యలో ఎంతో మంది విచారణ జరిగినప్పుడు సిబిఐ ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ లో కీలకమైన విషయాలు చెప్పారు. మమ్మల్ని ఇలా ప్రలోభాలు పెట్టారు, లేదా దీని వెనకాల ఇలా ఉన్నాళ్ళు, లేదా ఇది చూసిన వాళ్ళు, అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. నిన్న ప్రధానంగా మనం పెట్టినటువంటి బ్రేక్ఫాస్ట్ న్యూస్ చర్చా కార్యక్రమానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. సో దీన్ని నిగ్గు తేల్చాల్సిందే అని. అసలు బలమైన కారణాలు ఉన్నాయంటారా? దీని వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎందుకు ఇంత సుదీర్ఘంగా జరుగుతోంది కేసులాగా? అందరికీ నమస్కారం అండి. విద్యాసాగర్ గారికి, సుబ్బారావు గారికి, విజయ చంద్ర గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్, అలాగే దానికి సంబంధించి సాక్షులు అందరూ కూడా ఒకరి వెనక ఒకరు అంతర్ధానం అయిపోతున్నారండి, మాయం చేసేస్తున్నారు అందరినీ. ఎలాగంటే మొట్టమొదటిగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్యానంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన వెంటనే ఏమీ మొహమాటం లేకుండా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీదకి, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారి మీదకి డైరెక్ట్ గా తోసేశారు. తర్వాత మళ్ళీ గ్యాగారు తెచ్చుకున్న దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. చాలా దారుణం అండి. ఆ ఆర్డర్లు కూడా అలాగే ఇవ్వకూడదు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అలాగంటే మళ్ళీ మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు అలాంటి అన్ని మాట్లాడతారు. స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది, దీన్ని మాట్లాడకూడదని ఎవరు చెప్తారండి? ఎలా చెప్తారండి? అదే అనర్థం. ఈ అన్నిటికి మూలకం ఏంటంటే అదే. తర్వాత ఈ కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న అతను మొట్టమొదటి సాక్షుల్లో రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసి పైకి పంపించారు అతన్ని. అనారోగ్య కారణాలు, అనుమానాస్పద మృతి కింద కూడా నమోదు చేయలేదు. ఈయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే మళ్ళీ ఆ డ్రైవర్ ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని పులివెందులు తీసుకురావడానికి కారులో ఉన్న డ్రైవర్ డ్రైవింగ్ చేసిన అతను కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇలా వరుస పెట్టి ఒకళ్ళంకాలు ఒకళ్ళు వీళ్ళు. ఒక అతను అయితే పురుగు మందు దాగే చచ్చిపోవడం, గుళికలు దాగే చచ్చిపోవడం అంటారు. అవునండి, ఆ సూసైడ్ లెటర్స్ లో కూడా వీళ్ళే రాసేసి ఇప్పుడు ఆయన ఈయన చేత రాయించలేదట్టి. ఆయన వివేకానంద రెడ్డి గారి చేత కూడా కొట్టి రాయించారు ఆయన చేత కూడా లెటర్స్. అలాగే గంగాధర్ రెడ్డి అతను డైరెక్ట్ గా చెప్పాడు, నీ మీద వేసుకోరా బాబు, ఈ కేసులన్నీ నీకు 10 కోట్లు ఇస్తామన్నారు అన్నాడు. అలా చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన అతను కూడా సర్దేసుకున్నాడు. వీళ్ళకి ఇలాగా ఒకళ్ళంకలు ఒకరిని పంపించేయటం వల్ల అనుమానం ఇంకా బలపడితే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లాయర్లు ఉన్నారు, ఇంకా బాగా చెప్తారు. ఇలాగ బిగుసుకుంటుందన్నా భయం లేకుండా అంత బరితెగింపు ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే అండి, ఈ దర్యాప్తు సంస్థల తాలూకా నిర్లక్ష్యం, నిరాబరీతనం, బాధ్యత లేని ఇది కారణం అండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు ఈ కేసును నీరు గార్చడం మనం కళ్ళారా చూసామండి. అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం వస్తే అతన్ని ఇక లోకల్ పోలీసులు మా చేతులు ఎత్తేసారు, మేము రక్షణ ఇవ్వలేమని. అలాగే అతను అడ్డుకోవడం, ఇది పెద్ద కేసు కదా. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అలా ఎందుకు ఎవరెవరో ఏ అధికారి ఉన్నాడో ఆ అధికారి ఏ కారణం చేత రక్షణ ఇవ్వలేమని చెప్పారు, ప్రొటెక్షన్ చేయలేమని చెప్పారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని తీసుకుని వాళ్ళు ముందు లోపల కూర్చోబెట్టి విచారణ చేస్తే మొత్తం అన్ని బయటకు వస్తాయండి. వీళ్ళు ఇంకా బయట తిరగనిస్తే మేనేటర్స్ ఒక పులి, నరమాంస పక్షికి అయిన పులిని
వన్యమృగ సంరక్షణలో ఉన్నా సరే ఆ మేనేటర్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ని. ఎందుకంటే మీరు చూడండి, అత్యంత పెన్న వయస్కుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అతను అనుమానాస్పదంగా అనారోగ్యంతో సడన్ గా అనారోగ్యం వచ్చేస్తుంది. మన 2024 ఎలక్షన్ లో కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తాడు అతను. 2-3 నెలలు తిరగగానే హాస్పిటల్ పాలవుతాడు, ఇంకా అక్కడి నుంచి అట్టే పైకి. అలాగే సాక్షాత్తు భారతీ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, ఆయన హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్ చేరతాడు, నుదుటి మీద గాయాలు ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో వార్తలు వస్తాయి. ఇది ఎటుపోతున్నాం, ఇది మోడస్ ఆపరాండి వాళ్ళకి. మీరు అన్నారు కొత్త. మీరు ఒక విషయం గమనించారా, ఇప్పటికి ఈ హత్య జరిగి 7 సంవత్సరాలైనా తాజాగా కూడా జగన్ గారు మీడియాలో ఇది పోలీసులే చంపారు అని ప్రసారం చేస్తున్నారు. అంటే నేను ఇప్పటికీ అనుకూలంగా వాళ్లే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్ లో ఎలక్ట్రోల్ మీద తోసేయడానికి రెడీగా ఉంటారండి. దాని గురించి ఎందుకు ఎలా చేస్తారన్న ఆలోచన లేదు ఎవరికైనా. పోలీసులకి ఏంటంటే అవసరం, ఎందుకు చేస్తారు? పోలీసులు ఏమో ఇందులో నేరస్తులా, వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తారా? ఇందులో ఇది వీళ్ళు చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటిది ఆలోచన చేస్తుంది చట్టం, ఈ సాక్ష్యాధార జ్యుడిషియరీ. అలాంటి పరిస్థితుల్లో ఈ దర్యాప్తు అధికారులు కూడా అదే ఆలోచన చేస్తారు, ఇతను చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటి చూస్తారు. వీళ్ళందరూ పోతాం మరి ఎవరికి లబ్ధి? ఎవడైతే ఆ సూత్రధారి కింద ఉన్నాడో, ముక్కల కింద నరికించేసాడో అతనికి లబ్ధి అనేటువంటి తెలుస్తూ ఉంటది. ఇంకోటి ఏంటంటే విచిత్రంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఎవరంటే ఆ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి. ఎందుకంటే అతను లక్కీగా అతను అప్రూవర్ అయిపోయి ఒక జడ్జి గారి ముందు ఒక వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఆయన కానీ లేకపోతే అది మరణ వాంగ్మూలంగా ట్రీట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను వాళ్ళే కాపాడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇంకా ఫైనల్ గా సునీత రెడ్డి గారు అది కేసు గురించి అడిగి కూడా ఉండకూడదంటే సునీత రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్రభుత్వం ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ కల్పించాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఏమాత్రం అనుమానం లేదండి, వీళ్ళందరూ కూడా కొత్తగా ఏమీ చేయరండి. ఎప్పుడు అవలంబించే విధానం ఏంటంటే వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంగా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక వర్గానికి వర్గ శత్రువులుగా చూపించి వాళ్ళ చేత లేపిస్తారు. కేపీఎస్ వ్యాస్ గారినైనా, ఉమేష్ చంద్ర గారినైనా, ఎవరినైనా సరే, ఆఖరికి మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారినైనా, ఎవరు ఏ మర్డర్ అయినా సరే వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిందే. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మందుల పాత్ర పెట్టించిన దాంట్లో కూడా వీళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. వాళ్ళ తదనంతరం వాళ్ళు చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ధార్మిక సంస్థలు కూడా వాళ్ళు చైర్మన్ గా అయిపోయారు. ఇది శ్రవణ్ కుమార్ అని చెప్పేసి అక్కడ అరకు ఎమ్మెల్యేని కూడా అలాగే లేపించేశారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ చేతి మట్టి అంటుకోకుండా చేయడంలో ఎవరు, ఇప్పుడు పటేల్ రవీంద్ర గారు మటర్ ఉందండి, ఒక ఎద్దులాంటి మొద్దు సీన్ తీసుకొచ్చి నేనే చేశాను ఒక షార్ప్ షూటర్ అంట. అది ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు షార్ప్ షూటర్ అవడానికి? ఆయన ముందు పెట్టారు, అతన్నేమో ఇంకో పిచ్చోడి చేసి చంపించారు. అతనికి అనారోగ్యం ప్రభుత్వం ఏంటి నీకు తేల్చాలని రెడీ అవుతుంది. 7 ఏళ్ళు అయింది, ఇంకా నాంతుంది. ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? తేల్తదంటారా? ఏమండి, ఈ విషయంలో సిబిఐ పూర్తిగా బాధ్యత వహించాలి. వాళ్ళ ప్రతిష్టకి మచ్చ ఇది. వాళ్ళు చాలా క్లిష్టమైన కేసులను పరిష్కరించిన చరిత్ర ఉంది. వాళ్ళు గజయతగాడు సప్త సముద్రాల ఎదురును మురుక్కాలలో పడి కొట్టు చచ్చిపోయినట్టు వీళ్ళందరూ కూడా సిబిఐ గాని ఈడీలు గాని చాలా పెద్ద పెద్ద కేసులు పరిష్కారం చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అతను అక్రమాస్తుల కేసులు కానీ ఇక్కడ ఇటు ఈ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఏదైనా ప్రలోభాలకు లోపడ్డారా, ఏదన్నా లేదంటే బెదిరింపులకు లోనయ్యారా, లేదా ఎవరన్నా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అనేటువంటి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలనేటువంటిది అందరి భావన. విద్యాసాగర్ గారు ఉన్నారు, అలాగే మనతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాల్ సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ వెల్కమ్. టీడీపీ వర్షన్ విని నేను మీతో మాట్లాడతాను. విద్యాసాగర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీరు పదే ఎన్నో అనుమానాల్ని అనేక రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద వ్యక్తం చేస్తూ వచ్చారు. బట్ ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చి మారిన తర్వాత కూడా ఈ సాక్షులు, విట్నెస్లు ఒక్కొక్కళ్ళు కనుమరుగైపోతున్నారు. నిన్న సీఎం గారు కేబినెట్ లో మాట్లాడారు. హౌ సీరియస్ ఇక దీన్ని తేల్చడానికి? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే మీతో పాటు మహిళలందరికీ, మహిళా లోకానందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మనం మాట్లాడుకునే అంశాలు చాలా అంశాలు తిరిగి పదే రిపీట్ అవ్వవు.
ఏ అంశమైనా. మనం ఇందిరాగాంధీ మర్డర్ చూసాం, రాజీవ్ గాంధీ మర్డర్ చూసాం, లేకపోతే పరిటాల రవి గారి మర్డర్ చూసాం. కంపారిటివ్లో ఇందిరాగాంధీ మర్డర్లో మీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, నిందితులకు ఉరిశిక్షలు అయిపోయింది, దాన్ని మర్చిపోయారు. ఇందిరాగాంధీ మర్డర్ అయింది అని మాత్రం తెలుసు. సాక్షులు చనిపోయారనో సాక్షులు తప్పించుకున్నారని ఎక్కడ మనం చూడలే. రాజీవ్ గాంధీని చేశారు, పక్కన శ్రీలంక దేశంలో నుంచి వచ్చి చేసినా కూడా అప్పట్లో సిబిఐలో కొంతమంది తీసుకొచ్చి సిట్ ఏర్పాటు చేస్తే ఆ సిట్లో ఉన్న వాళ్ళు మొత్తం అంతా ఒక 3 monthsలో కల్ప్రిట్స్ అందరిని అరెస్ట్ చేశారు. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. రీసెంట్గా వెల్లూరు జైల్లో నుంచి శిక్షణ కూడా అనుభవించేసి వాళ్ళు బయటకు కూడా వచ్చేసారు. కొంతమంది ఇంకా చివరికైతే ఎల్టీటీ ప్రభాకర్ని చంపేశారు. అంత పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేసేటువంటి సిబిఐ పరిటాల రవి కేసులో ఫెయిల్యూర్. ఇది దేశ అధ్యక్షుల్ని, మాజీ ప్రధానుల్ని చంపిన కేసులేమో గ్రాండ్ సక్సెస్. పక్కన దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టే సందర్భం సిబిఐది. కానీ పరిటాల రవి కేసులో ఫెయిల్యూర్. సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఎవరైతే సాక్షులు ఉంటారో మొదటగా వాళ్ళను, తర్వాత నేరుగా ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో తర్వాత కేసు మాఫీ అయిపోయింది. రీసెంట్గా నేను చూశాను, చల్లపల్లి జైలు నుంచి అక్కడి నుంచినో ఒక ముగ్గురు మాత్రమే పరిటాల రవి కేసులో శిక్షణ విధించి 15 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చారండి. మొన్న ఎప్పుడు రీసెంట్గా విడుదలయ్యారు ముగ్గురు. కానీ వేర్ ఇస్ ద కల్ప్రిట్స్? ఆ ముగ్గురు వెనకాల ఏమయ్యారు తెలీదు, మనకు తెలియదు. ఇప్పుడు కమ్స్ టు ద వివేకానంద రెడ్డి గారి కేసులో నాకు తెలిసి గత 7 సంవత్సరాల్లో ఏ టీవీ ఛానల్ అయినా, ఒక బూత్ ఛానల్ తప్ప మిగతా ఏ టీవీ ఛానల్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, ఎక్కువ డిస్కషన్స్, ఎక్కువ దీని మీద జరిగినటువంటి ఏమంటారు అంటే ఒక 10 మంది కలిస్తే ఎక్కువ సందర్భాల్లో వాళ్ళ మీద చర్చ వచ్చిన విషయం వివేకానంద మర్డర్ కేసు. 7 సంవత్సరాలు 6 మంది చనిపోయారు. ఈ కేసు కూడా సిబిఐ. ఇప్పుడు మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో ప్రభుత్వం ఏం చేస్తే ప్రభుత్వం ఏమి చేయడానికి ఈ కేసులో ఏముంది? ఇప్పుడు ఈయన చనిపోయారు, ఎవరు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రంగయ్య గారు చనిపోయారు. రంగయ్య గారు చనిపోయిన కేసులో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు తప్ప మిగతా కేసు ఇన్వెస్టిగేషన్ ఎవరి దగ్గర ఉంది? సిబిఐ దగ్గర ఉంది. కేసు పెండింగ్స్ ఎక్కడుంది? సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు డిసిషన్ దీని మీద ట్రయల్ ఎందుకు నడపట్లేదంటే భగవంతుడికి తెలుసు. సుప్రీంకోర్టు డేట్ ఎందుకు ఇస్తుంది అంటే భగవంతుడికి తెలుసు. హైకోర్టులో ఎవరన్నా ప్రభావితం చేస్తున్నారని అనుకుంటున్నారా సిబిఐని? అంటే ఆఫ్ కోర్స్ సిబిఐ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సిబిఐ సుప్రీంకోర్టులో వేసింది. సుప్రీంకోర్టులో రకరకాల కేసులు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఒక A8 అనుకుంటాను, అవినాష్ రెడ్డి ఆ కేసులో ఏపీ తెలంగాణ హైకోర్టులో బెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు దాని మీద ఎట్లా బెయిల్ వస్తుంది అనుకుంటే ఒక డైరెక్ట్ A8లో మర్డర్ కేసులో, అది హై ప్రోటోకాల్ ఉన్నటువంటి కేసులో బెయిల్ ఎట్లా వచ్చింది అంటే సుప్రీంకోర్టులో సునీత గారు పిటిషన్ చేసి దానికి ఆ పిటిషన్ ఇంతవరకు కనీసం విచారణకు రాలా. అంటే ఇప్పుడు ఎవరిని ఏ ఫోరంని తప్పులు పడదాం? ఏదైనా సిబిఐని తప్పులు పడదామా? కర్నూలు పోయి అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే 3 రోజులు అక్కడ లోకల్ ఎస్పీ నేను సహకరించలేని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే సిబిఐ వాళ్ళు తిరిగి వెనకలికి వచ్చేసింది కదా. సిబిఐ ఇన్ఎఫిషియన్సీ అందామా? తెలంగాణ హైకోర్టులో బెయిల్ రావడానికి మనం తప్పులు పడదామా? సుప్రీంకోర్టులో కేసు ముందుకు సాగపోవడానికి తప్పులు పడదామా? సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లకు విలువ ఎక్కడుంది? హైకోర్టులో పిటిషన్ వేసిన విలువ ఎక్కడుంది? లేకపోతే సిబిఐ ఇన్ఎఫిషియన్సీని తప్పులు పడదామా? దేని తప్పులు పడదాం? ఇక్కడ ఎవరిని తప్పులు పడదాం? ఏ వ్యవస్థను తప్పులు పడదాం? అంటే ఎంతో ఎంతో హై ప్రొఫైల్ కేసులు డిటెక్ట్ చేసేటువంటిది జడ్జిమెంట్లు వచ్చాయి. మరి పరిటాల రవి కేసులో బ్యాక్గ్రౌండ్ లో ఎవడో ఏం తెలియదు, ఇంతవరకు అతి లేదు గీతి లేదు. మన ఎవడో 3 వచ్చారు, వాళ్ళు తెలియదు. ఏపీ ప్రజలకి లేదా సగటు మీరు అన్నారు ఒక 7 ఏళ్ల నుంచి చాలా మంది గుమ్మిగూడినా కూడా దీని గురించి మాట్లాడుకున్నారని అన్నారు కదా. నా ప్రశ్న ఒక సగటు ఏపీ ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. 7 ఏళ్ల క్రితం జరిగింది. 6 ఏళ్ల నుంచి అనేక ప్లాట్ఫామ్స్ లో టీడీపీ గానీ లేకపోతే టీడీపీ నాయకులు గానీ లేదా స్వయాన ముఖ్యమంత్రి గారు మన జరిగిన పొలిట్ బ్యూరోలో గానీ నా చేతిలో కత్తి పెట్టారు, నన్ను ఇలా చేశారు అని చెప్పినప్పుడు
అనేక విషయాల్లో మిమ్మల్ని డిఫేమ్ చేసే ప్రయత్నం జరిగి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీసులే చేశారని చెప్పి ఇంకా క్లెయిమ్ చేసి మిమ్మల్ని ఇలా ప్రచారం చేస్తున్నప్పుడు పోలీసులు చేయటం ఏంటండి? పోలీసులు కొట్టి ఇలా చేశారు, పోలీసులు చంపేశారు అని చెప్పి జగన్ గారి మీడియా ప్రసారం చేసింది ఆర్టికల్స్ ని ఇప్పుడు రంగయ్యకి సంబంధించిన వ్యవహారాల్లో. నేను అనేది ఏంటంటే ఇంత డిఫేమ్ చేస్తున్నప్పుడు కనీసం మీరు ఒక దావా వేయడమో వాళ్ళ మీద మీరు అవి చెయ్యొచ్చు కదా, అప్పుడు మీ సచ్యలత కనపడుతుంది కదా. ఇది ఒక ప్రజలకు ఒక అనుమానం, ఎందుకు వీళ్ళలా ఇంకా ఆ ప్లాట్ఫామ్స్ మీదే మాట్లాడుతున్నారు కానీ కోర్టులకు ఎందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ బూత్ మీడియా ఏం రాసింది అన్న దాని మీద ఒకసారి పక్కన పెడితే చంద్రిక గారు, హత్య జరిగిన రోజుకి మా ప్రభుత్వం యొక్క స్టేటస్ ఏంటి ఆ రోజు? అంటే స్టేటస్ మీన్స్ మేము ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితులు, దాని తర్వాత ఎలక్షన్, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం. ఇప్పుడు కేసు పెట్టడము, పరువు నష్టం వేయడము, ఇప్పటికైనా పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కాకుండా కోర్టుకి ఎందుకు వెళ్ళట్లా? ఇప్పుడు అందులో కోర్టుకి వెళ్ళారు, మీరు అనుకుంటారు. అందులో బీటెక్ రవి గారు వెళ్ళారు, ఆదినారెడ్డి గారు వెళ్ళారు, వాళ్ళు సిబిఐకి కూడా వేశారు. మీరు లేదని ఎట్లా అంటారు? వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, వాళ్ళు లేకుండా ఏం లేదు. ఇక్కడ ఒక కేసు నిరూపితం అయిన తర్వాత వేసేటటువంటి డెఫర్మేషన్ సూట్ వేరు, కేసు మధ్యలో ఉండగా వేసే డెఫర్మేషన్ సూట్ వేరు. కేసు మధ్యలో ఉన్నప్పుడు అవునవును ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారే మధ్యలో కేసు డిఫామ్ చేశారంటే డిఫామ్ చేశారా లేదనేది ఈ కేసులో వీళ్ళు నిందితులు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని డిఫామ్ చేసేటప్పుడు అప్పుడు మనం సూట్ ఫైల్ చేసుకోవచ్చు, క్రిమినల్ ఆర్ సివిల్. అది దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే అసలు నేరం మా మీద కుట్రపూరితంగా మా మీద నేరం మోపారు అని ఆదినారెడ్డి గారు అసలు బీటెక్ రవి గారు వేశారు. అది సిబిఐ కేసులో వాటి ఇన్వెస్టిగేషన్. వేరే నాకు తెలిసినటువంటి ఉన్న లీగల్ నాలెడ్జ్ లో కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు కానీ ప్యానెల్ కి వచ్చే టీడీపీ వాళ్ళు వేస్తామండి, అది మా చేతుల్లో ఉందా అండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఇక్కడ ఒకటి ఎవరు మాట్లాడారని దాని మీద నాకు తెలీదు. వాళ్లకు బహుశా ఈ కేసు మీద లేకపోతే కంటిన్యూషన్ మీద లేకపోతే లీగల్ దీని మీద నాలెడ్జ్ ఉందో లేదో కూడా నేను కామెంట్ చేయలేను. బట్ ఆదినారెడ్డి గారు అట్లాగే బీటెక్ గారు ఈ కేసులో వన్ ఆఫ్ ది కంప్లైనెంట్. వీళ్ళు మమ్మల్ని డిఫేమ్ చేశారన్నది 100 కోట్లకు 150 కోట్లకు ఎంతో చేసేట్టున్నారు. దాని మీద హైకోర్టులో పెండింగ్ ఉంది. బట్ నేనేమంటానంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో నేను ఇంతవరకు చాలా పేపర్లు చదివే బుక్కులు చదివిన ఇంకోటి వార్తలు చూసేటప్పుడు ఎక్కడ ఇటువంటి మోడ్ ఆఫ్ ఆపరేషన్ కానీ లేకపోతే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంత ఇన్వెస్టిగేషన్ పోనీ ఇన్వెస్టిగేషన్ తర్వాత సీరియస్ అయింది అనుకున్నాం. సీరియస్ అయిన ఇన్వెస్టిగేషన్ లో తిరిగి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద రామ్ సింగ్ మీద అయితే తిరిగి కేసులు పెట్టారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసులు పెట్టారు. ఇది ఎక్కడ ప్రజలు తీరుతుందా? జరుగుతుందా? పోనీ ఇదేనా? కరెక్టే. కానీ ఇప్పుడు ఇంత జరుగుతూ ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా ఇంకా ఇప్పుడు విట్నెస్లు ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నప్పుడు కేసు ముందుకు కదలపోవడానికి చంద్రిక గారు నేను అడుగుతాను, మా చొరవ ఎక్కడ ఉంది? ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కాదండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫైనల్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసేసింది. నేనేమంటా అంటే ఇప్పుడు ఈ పరిణామాల మీద మీరు ఇంటర్వ్యూ అవ్వచ్చు కదా, మీ ప్రభుత్వానికి ఆపాదించేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు రంగయ్య గారి కేసు సపరేట్. రంగయ్య గారి కేసు ఒక 2-3 రోజుల క్రితం జరిగింది. అసలు నేను టోటల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ 7 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో కేసు ఎందుకు రావట్లేదు అని అడగాలి. ఎవరిని అడగాలి అంటున్నా నేను, ఎవరిని అడగాలి? ఇదంతా మిమ్మల్ని ఇలా జరిగింది కదా, పోనీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోయారా సార్ ఇలా జరుగుతోంది? సుప్రీంకోర్టులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారేంటంటే నేను అనేది ఏంటంటే మీరు ఎంతసేపు సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, ఫైల్ చేసింది అంటున్నారు కానీ బ్యూరోలో మొన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? చంద్రిక గారు మనం కూడా మాట్లాడుకుంటాం, ఇక్కడ మనం మాట్లాడుకోవడమే పరిమితం సుప్రీంకోర్టులో కేసు ఉండగా. నేనేమంటాడు సుప్రీంకోర్టులో కేసు రాకుండా అడ్డుకున్నటువంటి శక్తులు ఎవరు అంటున్నారు? ఎందుకు రావట్లేదు? ఎవరిని అడగాలి? సుప్రీంకోర్టు నేను అడగలనా? మీరు అనుకుంటున్నారు ఈ శక్తులు ఆపుతున్నాయి? ఎవరు? మీరు ఆ మాట అన్నారు అనుకోండి, ఈ ప్రశ్న మీరు అడిగారు అనుకోండి, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. మీరు అన్నారు కదా ఎవరో దీని వెనకాల ఉన్నారు, నేను చెప్పకూడదు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది అంటున్నా నేను. మీరు ఎక్స్ప్రెస్ చేసినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టే, నేను ఎక్స్ప్రెస్ చేసినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టే. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద ఫోరమ్స్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ఎవరిని అడగాలి? ఈ దేశంలో ఈ కేసు ఎందుకు చర్చకు రావడం లేదు? ఒక కూతురు సుప్రీంకోర్టులో కేసేసి అసలు నిందితులు చచ్చిపోతున్నారు. కేసును మీరు కనుక దీన్ని విచారణ చేయకపోతే కేసు
నీరు గారిపోతుంది. ఆరావు ఢిల్లీ హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంటే సరే, సరే. ఎవరిని అడగాలో వాళ్ళ తెలియక టైం మనం డిస్కషన్ పెట్టుకొని మాట్లాడుకోవడం తప్ప ఎవరిని అడగాలి ఈ దేశంలో? సో అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు. ముప్పాల సుబ్బారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో నిన్న కేబినెట్ లో చర్చించారు, పరిటాల రవి కేసు తరహాలోనే ఇక్కడ మిస్టరీ మరణాలు అవుతున్నాయి. సో దీన్ని నిగ్గు తేల్చాల్సిందే, బలమైన కారణాలు ఉన్నాయని ప్రభుత్వం అప్రమత్తమైంది, కొంత సీరియస్ గా వెళ్తోంది. ఏంటి మరి ఇప్పుడు నాకు ఒక డౌట్ చెప్పండి. జనరల్ గా పోలీసులు అంటూ ఉంటారు కదా, మేము 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి వాళ్ళకి శిక్ష పడేలా చేసేసాము, 6 నెలల్లోనే నిందితుల్ని పట్టేసుకున్నాము అని. మరి 7 ఏళ్లైనా ఈ కేసులు ఎవరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఇప్పుడు ఈ విట్నెస్లు అందరూ చనిపోతున్నారు. ఇక్కడ ఒకటి మేడం గారు, వ్యవస్థల మధ్య ముద్దాయిల మధ్య ఆధిపత్య పోరులో ముద్దాయిలే పైచేయిగా ఉన్నారని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ సిబిఐ వ్యవహార శైలిని సుప్రీంకోర్టు ఏం అడ్డుపడలా. సుప్రీంకోర్టు మీరు విచారణ జరపండి లేకపోతే వేరే అధికారులను మారుస్తానని వార్నింగ్ ఇచ్చింది తప్ప విచారణ జరగడానికి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడానికి సంబంధం లేనే లేదు. ఎందుకు సంవత్సర కాలం గడుస్తున్నా సిబిఐ ఎందుకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విజయసాయి రెడ్డినా, జగన్మోహన్ రెడ్డినా, భారతీ రెడ్డినా సాక్షి పేపర్లో రాసిన నారాసుర రక్తదరిత సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని ఆ దిశలో విచారణ ఎందుకు జరపడం లేదు? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి తెలిసింది కదా, ఎందుకు వెళ్ళాడు? అసలు అక్కడ పోలీసు వాళ్ళు విచారణ జరపకుండానే దేంతో కొట్టాడో, ఎక్కడెక్కడ కొట్టాడో, గొడ్డలతో ఎక్కడ నరికాడో మొత్తం ఎలా తెలిసింది? దీనికి విచారణ జరపాల్సిన అవసరం లేదా? ఎందుకు విచారణ ఆగిపోయింది ఇంతకాలం? గతంలో అంటే సిబిఐ చెప్పింది ప్రభుత్వం సహకరించట్లేదు, పోలీసులు సహకరించట్లేదు అని చెప్పేసి. ప్రభుత్వం మారిన తర్వాత పోలీసులు సహకరిస్తున్నా సిబిఐ ఎందుకు అడుగు ముందుకు వేయటం లేదు? అంటే సిబిఐ మీద ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సిబిఐ అనేది పంజరంలో చిరక లాంటిదని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? కాబట్టి సిబిఐ పంజరంలో ఇరుక్కుంది. ఆ పంజరంలో ఉన్న సిబిఐకి స్వేచ్ఛ ఇవ్వకపోతే అటు జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ లేకుంటే వివేకానంద రెడ్డి కేసులు కానీ సంవత్సరాల తరబడి జాప్యం జరుగుద్ది, సాక్షులు మృతి చెందుతారు, చివరికి ముద్దాయిలు బయటకు వస్తారు. ఆ పరిస్థితి దాపరిస్తా ఉంది. ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నారు మేడం గారు, ఈ వ్యవస్థలో ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉన్న వాళ్ళకి చట్టాలు చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. మధ్యతరగతి, పేదవాడు, బడుగు, బలహీన, ఆదివాసీలు, దళితులకి ఈ చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆలోచన ప్రజల్లో ఏర్పడితే మెజారిటీ ప్రజల్లో ప్రజా ఉద్యమాలు రావా? ఒక పాయింట్ సార్, ఒక్క నిమిషం పాయింట్ రైజ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. టైం కన్స్ట్రెంట్ ఉంది వాళ్ళ మనకి. సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్? 173(8) కింద మిగతా బిల్లు విచారించేసి ఫర్దర్ గా ఇంకా వీళ్ళ పాత్ర కూడా ఉంటే వీళ్ళని కూడా ముద్దాయిగా పెట్టొచ్చు. The point is CBI has filed final charge sheet and yet to be ఫర్దర్ గా సుప్రీం కోర్టు యాక్షన్ ఉండాలి ఇక్కడ. కానీ సిబిఐ బ్యాలెన్స్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు సిబిఐ బ్యాలెన్స్ అయితే లేదు. విచారించలేదు ఈ కేసులో. ఏ విచారణ విచారించే అవసరం లేదా? మొన్న కూడా చెప్పాను కదా, అవును, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కన చేసి హార్ట్ అటాక్ అని చెప్పేసి. మరి బాహ్య ప్రపంచానికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి అవన్నీ చెప్పేసి సాక్షి పేపర్ని విచారించవలసిన అవసరం లేదా? కాబట్టి విచారణ అనేది ఛార్జ్ షీట్ వేసిన విచారణ కొనసాగించవచ్చు. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడైనా కొత్తగా ముద్దాయిలు పెట్టవచ్చు. ఇది సిఆర్పిసి 173 సబ్ క్లాస్ 8 లో చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ లోపం జరుగుతుంది. దాంట్లో సార్ ఇంటెన్షన్, సుబ్బారావు గారు మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. బట్ ఇక్కడ సిబిఐ వెయిటింగ్ ఫర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. వీళ్ళని కూడా విచారించండి, వీళ్ళని కూడా విచారించండి. బికాస్ ఆఫ్ హై ప్రొఫైల్ సుప్రీం కోర్ట్ రెస్పాండ్ అవ్వకుండా నాకు తెలిసినందుకు సిబిఐ రెస్పాండ్ అయ్యే అవకాశమే లేదండి. సుప్రీం కోర్ట్ రెస్పాండ్ అవ్వాలి. సుప్రీంకోర్టు ఏమందండి? అవును, ఇన్వెస్టిగేషన్ ఇది ఉందా లేకపోతే బ్యాలెన్స్ ఉందా? మీరు ట్రయల్ స్టార్ట్ చేయమంటారా? లేదు ట్రయల్ కోర్టు వేరే కోర్టుకి ఇస్తారా? తెలియాలి కదా. Judiciary has responded, sir. Now, last CBI, Judiciary has responded. విద్యాసాగర్ గారు 173(8) కింద సిఆర్పిసి కింద at any time ది ఇన్వెస్టిగేషన్ చేసి తద్వారా వచ్చిన ముద్దాయిల్ని యాడ్ చేయొచ్చు. అంటే సార్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా కొంతమందిని పిలిపించి చేయించచ్చా?
సుప్రీంకోర్టులో ఎందుకు విచారణ లేట్ అయింది అంటే దానికి జవాబు లేదు. కానీ ఇంతవరకు సునీత గారు ఎందుకు అన్నిసార్లు పోయి కేసు సాక్షి చచ్చిపోతున్నారు, మీరు ట్రయల్ చేయండి దీని మీద అని అడుగుతుంటే దాని ముక్కు లేక సిబిఐ వాళ్ళు మేము ఛార్జ్షీట్ ఫైల్ చేశాము, ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ మాకు సుప్రీంకోర్టు ఏదైనా వస్తే చేస్తామని చెప్పి వాళ్ళు పిఎంఓని వాళ్ళు చెప్తున్నారు. చేసి కేసు పెట్టారు వాళ్ళు. సుప్రీంకోర్టు రెస్పాండ్ అవ్వాలి కదా. అది విచారణ తెలిసిందా? ఏం చెప్తారు? 40 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిశలో విచారణ జరిగిందా చెప్పండి సార్. ఏదైనా సరే సుప్రీంకోర్టుకి ఫైనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో క్వైరీస్ ఉంటే సుప్రీంకోర్టు దాని మీద క్వైరీస్ రేజ్ చేయాలి. కానీ సిబిఐ వాలంటరీగా ఇంతవరకు చేయగలిగింది అది వదిలేయటమే. జ్యుడిషియరీ హ్యాస్ టు రెస్పాండ్ అంటున్నా నేను. జ్యుడిషియరీ రెస్పాండ్ అయితే ఇది చేయదు, నీ ఇన్వెస్టిగేషన్ తప్పు, ఈ పాయింట్ల మీద నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, నువ్వు ఫర్దర్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పి సిబిఐ వాళ్ళకి మళ్ళీ చెప్తే సిబిఐ చెప్తారు. కానీ సుప్రీంకోర్టు వరకు కేసు రాలేదు. సునీత గారు అన్నిసార్లు సుప్రీంకోర్టు సుబ్బారావు గారి మీద మనం అడగడం కదా, వారు ఇలాంటి ప్రివిలేజ్ ఉంది, ఇలాంటి క్లాజెస్ ఉన్నాయి పాసిబుల్. ఆగండి. సిబిఐ వాళ్ళు ఇంతవరకు వాళ్ళు చేయడమే అబ్బో మహా గొప్ప అనిపించింది. ఇప్పుడు జ్యుడిషియరీ షుడ్ బి ఇంటర్వ్యూన్ ఇన్ దిస్ ఇష్యూ. నువ్వు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అడిగి నోటీస్ వాళ్ళు విచారణ నేను సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిందే. సునీత గారు మీద ఇంటర్వ్యూన్ అవ్వాల్సిందే. ఆగండి విద్యాసాగర్ గారు, సార్ చెప్పండి. పాసిబిలిటీ ఉందంటున్నారు. సరే, వాట్ నెక్స్ట్? సుప్రీంకోర్టు మేడం గారు, సుప్రీంకోర్టు కాదు కదా, ఏ న్యాయ వ్యవస్థ కూడా ఈ పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని డైరెక్ట్ చేసే అధికారం ఏ న్యాయ వ్యవస్థకు లేదు. ఓకే, ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఏమైనా తదుపరి కనుక ఏమైనా నేరాల్లో కనుక ముద్దాయిలు కనుక వస్తే, విచారణలో ఏమైనా సమాచారం వస్తే దాన్ని ఎడిషనల్ ఛార్జ్ ఈ కేసులో ఈ హ్యాపెనింగ్స్ అవుతున్నాయి, విట్నెస్లు చనిపోతున్నారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1. అక్కడైనా సరే సిబిఐ రావచ్చు కదా సీన్ లోకి. ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని ఆల్రెడీ ఉంది. ఓకే, సాక్షులను రక్షించవలసిన బాధ్యత ఆ యొక్క ఈ విచారణ సంస్థలది, ప్రభుత్వాలది. కాబట్టి ఇక్కడ ఇందాక ఈ రంగయ్య విషయంలో సాక్షి పత్రికలో మీరు చెప్పినట్టుగా ఒక ఐటెం రాశారు. పోలీసులు డిఫమేషన్ అవి ఇవి అని చెప్తారు. డిఫమేషన్ కాదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఎలిగేషన్ ఎవరు చేసినా ఇట్స్ అన్ అఫెన్స్. దాని మీద ఆ జిల్లా ఎస్పీ గారు నేను కేసు కొడుతున్నాను, విచారణ చేస్తున్నాను అని చెప్పాడు, అనౌన్స్ చేశాడు. కాబట్టి డిఫమేషన్ కాదు ఇవి. ఆ ఎలిగేషన్ సాక్షిలో వచ్చింది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఎలిగేషన్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ పీనల్ కోడ్. కాబట్టి దాని మీద కేసు కొడుతున్నారు. డిఫమేషన్ ఆయన వేసారా? ఎప్పుడు సిబిఐ విచారణ కూడా వచ్చింది ఓన్లీ ఒక సునీత తల్లి గారు వేసిన పిటిషన్ల మీదే. వీటకి రవి ఇంకో అతను వేసిన పిటిషన్లు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ ఉపసంహరించుకున్నాడు. ఫస్ట్ హైకోర్టులో ఏం జరిగిందో అది మనం తెలుసుకోవాలి. కాబట్టి సునీత రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ అలౌ చేసి విచారణ చేశారు సిబిఐకి. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ ఒకటండి, సిబిఐ వ్యవహార శైలి అనుమానాస్పదం. దీంట్లో వాళ్ళు ఎందుకంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎందుకో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా, కేంద్ర మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు కదా. అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకు సాహసించలేకపోయింది? ఒకవేళ సిబిఐకి చేత కాకపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కేంద్ర బలాలకు తీసుకొచ్చి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? ఎందుకు ఆ దిశలో పయనించలేదు? ఇది సిబిఐ లోపం కదా. అనుమానితులు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ఈ కేసులో. అనుమానితులుగా ఉన్న వాళ్ళే పై చేయి సాధిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. వాంగ్మూలాలు వీళ్ళు విట్నెస్లు ఇచ్చిన వాళ్ళు కనుమరుగైపోతున్నారు. మరి ఏంటి పోలీసులు ఇక్కడ ఏమన్నా వీళ్ళ పాత్ర ఏమన్నా ఉందా? ఇప్పుడు నిన్న డీజీపీ గారిని పిలిచి నిగ్గు తేల్చాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి గారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు రంగన్న భార్య చెప్పింది ఏంటంటే, పోలీసు వారు నా భర్తని వేధించారు గత 5 సంవత్సరాలుగా అని చెప్పింది. దాన్ని బ్లూ మీడియా ఏం చేసిందంటే నెగటివ్ గా మార్చేసి ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ఈ ప్రభుత్వం చేసిందని నెట్టేశారు. నెట్టేస్తే దాని మీద నిన్న స్పష్టంగా ఏం చెప్పారంటే, అసలు దీని మీద ఏంటి, దీని పూర్వపరాలేంటి, అసలు ఎవరి గతంలో, ఇప్పుడు ఏంటంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో ఏ పోలీసులు రంగనాన్ని వేధించారో విచారణ జరపాలి.
ఎవరు ప్రోత్సహించారో ఆ విధంగా వేధించమని చెప్పేసి విచారణ జరపాలి. ఆ దిశలో వాళ్ళ మీద చర్యలకు కూడా పూనుకోవాలి. ఇక్కడ ఒకటి. రెండోది, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో చాలా స్పష్టంగా డీజీపీని పిలిచాడు. ఇది చిన్న విషయం కాదండి. డీజీపీని కేబినెట్ కి పిలిచేసి ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి, దీని మీద సమగ్ర విచారణ జరపండి, ఎందుకు సాక్షులు చనిపోతూ ఉన్నారు, ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పారంటే ప్రభుత్వం కూడా ఆ సంఘటన మీద ఎంత సీరియస్ గా ఉందో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి మేడం గారు. కాబట్టి ఆ దిశలో నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే, సాక్షులకి గతంలో దస్తగిరి చెప్పాడు, రంగన్న చెప్పాడు, సునీతారెడ్డి చెప్పింది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు మాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి. ఆ ప్రాణాపాయం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించాలి, విట్నెస్ల్ని సాక్షుల్ని రక్షణ కల్పించాలి. ఎందుకంటే సత్యవర్ధన్ లాగా అయిపోతారు లేకపోతే. వంశీకృష్ణ ఏం చేసి సత్యవర్ధన్ తీసుకెళ్లిపోయి ఏం చేశాడు, ప్రాణాపాయం చేశాడు. సత్యవర్ధన్ ఏం చెప్తున్నాడు చివరికి, ఇప్పుడు వంశీ నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి కేసులో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ముద్దాయిల దగ్గర నుంచి సాక్షుల రక్షణ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా వాళ్ళు ఏదో రెడ్ బుక్ పెట్టారు, రెడ్ బుక్ అనుసరిస్తున్నారు. రెడ్ బుక్ ఒక పాయింట్, నేను ఇక్కడ అడుసుమిల్లి గారితో ఒక మాట మాట్లాడతాను. అడుసుమిల్లి గారు, ఒక్క విషయం చెప్పండి సార్. ఇప్పుడు నిందితులు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది కేసులో ఉన్న వాళ్ళు గత అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇప్పుడు సహజంగా అధికారంలో లేరు. అయినా కూడా ఏదో జరిగింది అని వస్తున్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఇలా విట్నెస్లు మాయం చేయడానికి పూనుకుంటారా? ప్రభుత్వం వాళ్ళది కాదు కాబట్టి, లేదా వ్యవస్థలు ఏం చేస్తాయిలే అని నమ్మకం? ఇప్పుడు వంశీ కేసు మనం చూసాం కాబట్టి మీకేమనిపిస్తుంది ఇది? అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా అంటే అంత రిస్క్ తీసుకుంటారా? ఈ ప్రజాస్వామ్య దేశంలో నిర్ణాయకమైన విచక్షణాధికారం కలిగిన కొన్ని వ్యవస్థలో నిర్వికారంగా నిర్వీర్యంగా ఉంటే డెఫినెట్ గా ముద్దాయిలందరికీ సేఫ్ గానే ఉంటారండి. ఇందాక మన విద్యాసాగర్ గారు కానీ సుబ్బారావు గారు కానీ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా పాయింట్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సిబిఐ కొన్ని విషయాల్లో ఎవరు ప్రలోభాలకి బెదిరింపులకు లొంగి రామ్ సింగ్ లాంటి వాళ్ళు కొంచెం దూసుకొచ్చినా వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని పక్క తప్పించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు మన విద్యాసాగర్ గారు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా స్పందించి దీని మీద చర్యలు వేగవంతంగా విచారణ జరగాలనేటువంటిది చెప్పాలి. మనం అందరం కూడా ఈ దేశంలో అన్ని వ్యవస్థల కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఎట్టి పరిస్థితులను కొద్దిగా లేట్ అయినా కానీ న్యాయం జరుగుద్ది అనుకుంటాం. అటువంటి దాని మీద అపోహలు అనుమానాలు వచ్చినప్పుడు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, మీరు నోరు మూసుకోవాలి, ఏం మాట్లాడకూడదు అంటాం అప్రజాస్వామికం. ఈ దేశంలో ప్రజలే రాజులు, వాళ్ళకి ఎంత రాజ్యాంగ రక్షణ ఉన్నా ఈ దేశంలోని పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుని వాళ్ళు నిర్జించలేరండి. ఎందుకంటే ఎంత గొప్ప ఉన్నత వ్యవస్థలైనా సరే ప్రజలకు జవాబుదారీగా లేనప్పుడు ఈ రక్తం కలిపిన అన్నం తింటున్న వ్యవస్థలో ఆలోచించాల్సిన అవసరం లేదుగా. ఇంత దుర్మార్గమైన మరణాలు జరుగుతున్నప్పుడు, హత్యలు జరుగుతున్నప్పుడు, సాక్షులందరూ ఒక్కొక్కరు అంతర్ధానం అయిపోతున్నప్పుడు, సామాన్యుడు కూడా ఏంటి అనుమానంగా చూసినప్పుడు ఇంత విద్యావంతులు ఈ దేశాన్ని కాపాడవలసిన చేతులు ఎందుకలా మిన్నుకున్నాయండి? ఇది ప్రతి చర్చ జరగాల. ఇటువంటి అటానమస్ బాడీలు, విచక్షణాధికారం కలిగిన వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఖచ్చితంగా ఈ దేశంలో చర్చ జరగాల. చర్చ జరగకపోతే ఇది కంటిన్యూ అవుతుందండి. సార్, ఉప్పల్ సుబ్బారావు గారు మీకు ఇస్తాను లాస్ట్. ఇంకా వాట్ నెక్స్ట్ అండి? నిగ్గు తేల్చాలి అని ప్రభుత్వం అంటుంది, సుప్రీంకోర్టులో ఉంది, కాంటూ ఫైనల్ ఛార్జ్ షీట్ అయిపోయిందని విద్యాసాగర్ గారు అంటున్నారు. అసలు చూసే వాళ్ళకి దీనికి సమాధానం దొరుకుతుందా? పరిస్థితి ఏంటి? ఒక 10 seconds లో చెప్పండి. ఒక మేడం గారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మీరు ప్రాపర్ గా సత్వరం ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది, సత్వరం విచారణ జరపండి అని చెప్పేసి విచారణ అధికారులు మార్చేసింది. మార్చిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని ముద్దాయిలుగా పెట్టారు. కానీ ఇంకా విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు లిమిటెడ్ టైం ఇచ్చేసింది. పలానా తేదీలోపుగా నువ్వు ఛార్జ్ షీట్ వేయాలని చెప్పేసి నిర్దేశించింది. కాబట్టి దాని ప్రకారం వేశారు. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడు ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ దిశలో జరగలేదు. ఎందుకంటే 40 కోట్ల రూపాయల సఫారీ ఎక్కడ, దస్తగిరి ₹1 కోటి ఎలాగిచ్చారు, లేకపోతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఎలా తెలిసింది, సాక్షి పత్రికలో నారాసు ఎలా రాశారు, ఇలాంటి విషయాలు ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి విచారణ జరపచ్చు. విచారణ జరిపేసి తదుపరి ముద్దాయిలుగా వీళ్ళు కనుక ఉన్నారు అని అనుకుంటే డెఫినెట్ గా ముద్దాయిలుగా యాడ్ చేయొచ్చు.
Yeah, అది చట్టం విద్యాసాగర్ గారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. Yeah. ఇప్పుడు నేనేం సుబ్బారావు గారితో విభేదించడమో కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇద్దరిది ఇంటెన్షన్ ఒకటే కావచ్చు. ఆయన సిబిఐ అంటున్నారు, నేను జ్యుడిషియరీ అంటున్నాను, అంతే తేడా. Yeah. నేనేమంటున్నానంటే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చి టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు. మీరు ట్రయల్ రన్ చేస్తే దాని మీద ట్రయల్ రన్ చేస్తే క్వశ్చన్ రిమార్క్స్ పెట్టింది, రీఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ సుప్రీంకోర్టు వేసి ఫ్రెష్ గా ఒక ప్యానల్ ఆఫ్ ది ఆఫీసర్ ని మార్చి ఈ దీని మీద డౌట్ మీద రీఇన్వెస్టిగేషన్ చేయమని అంటే తప్ప జరగదు నేనంటున్నా. నేను సరే. ఒక్క నిమిషం కాదు క్వశ్చన్ కాదు, నేను చెప్తే మీకు చెప్పేస్తాను. నేనేమంటానంటే సిబిఐ వాళ్ళు ఫెయిల్యూర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఇది ఓపెన్ సీక్రెట్. అది ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫెయిల్యూరా లేకపోతే అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? కాదండి, టైం అయిపోయింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సిబిఐ జ్యుడిషియరీ ఈ కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు రంగన్న మృతిపై నిగ్గు తేల్చాల్సిందే అని ప్రభుత్వం రెడీ అయింది కదా, ఏం చేయబోతున్నారు? నేను అదే చెప్తాను. ఇప్పుడు సిబిఐ ఫెయిలరా సక్సెస్ అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ కేసు ఫాలో అవుతుంది, తెలుగు మాట్లాడే అందరికీ తెలుసు సిబిఐ అటర్ ఫెయిల్యూర్ అని. విత్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్టు కనీసం ఈ మాత్రమే జరిగింది. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అవ్వడం వల్ల ఈ మాత్రమే జరిగింది. ఇప్పుడు కూడా సిబిఐ సునీత గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ టేక్ నాట్ ఫైల్ చేసి కన్సిడరేషన్ లెక్క తీసుకొని దీని మీద ఫర్దర్ గా స్టెప్ వేస్తే కానీ ముందుకు వెళ్ళదని నేనంటున్నా. నేను రెండోది మీ విషయానికి వస్తే రంగన్న మూర్తితో ఇప్పుడు కేసు కొద్దిగా స్ట్రేట్ కు వచ్చింది. ఏంటి అసలు ఈ సాక్షులు చనిపోవడానికి గల కారణాలు అన్నదాని మీద గనక ప్యారలల్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరి చావుల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ స్టేట్ కు వచ్చేసింది. ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు డీజీపీ గారిని క్యాబినెట్ కి పిలవడం అన్నది, డీజీపీ గారిని క్యాబినెట్ కి పిలవడం అనేది ఆషామాషి విషయం కాదు, చాలా పెద్ద విషయము. నిజంగా గనక పోలీసుల మీద వార్త రాశారు, పోలీసులు కొట్టి చంపేశారు అని చెప్పేసి వార్త రాశారు. నేను అపార్ట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ నేను మాట్లాడితే తెలుగుదేశం ఇంకో పార్టీ మాట్లాడితే నిజంగా పోలీసులు కొట్టి చంపారు అన్న వార్త అనేది వెరీ సీరియస్ ఆ బూత్ మీడియాలో. దాన్ని సీరియస్ గా కనుక తీసుకుంటే చనిపోయిన వాళ్ళందరూ అక్కడ చనిపోయిన వాళ్ళే కదా. మరి ఆ ప్రాంతం చనిపోయిన ఆ ఎస్పీ ఆ జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకొని పర్సనల్ గా మా మీద అటాక్ చేస్తారా అని చెప్పేసి సీరియస్ గా ఇఫ్ లిటరల్లీ నేను చెప్తున్నా సీరియస్ గా కనుక దీనికి చేస్తే 2 months లో మొత్తం అందరూ తీసుకొచ్చి బొక్కలో వేసేయచ్చు. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, అట్స్మిల్ గారు అండ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. ఇది